ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కు మరో వందే భారత్ రైలు రానుంది. అనంతపురం మీదుగా విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైలును నడపనున్నారు. ఈ సర్వీస్ ను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం మీదుగా ఇప్పటికే కాచిగూడ, యశ్వంత్పూర్, కల్బర్గి, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు వస్తే అది అనంతపురం మీదుగా రాకపోకలు నిర్వహించే 3వ వందే భారత్ రైలు కానుంది. దీంతో రాయలసీమలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజల ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రైలు విజయవాడ నుంచి గుంటూరు, పల్నాడు మీదుగా నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం మరియు యలహంకలో స్టాప్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సాంకేతిక అంశాలు పూర్తి అయిన తర్వాత ఈ రైలును ప్రారంభించనున్నారు. ప్రస్తుతం గుంటూరు నుంచి బెంగళూరుకు సుమారు 16 గంటల సమయం పడుతుంది. సుదీర్ఘ ప్రయాణ సమయం వివిధ వర్గాల ప్రజల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వందే భారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు తీసుకురావాలని ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తులు అందజేశారు.